హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కనుక చూసినట్లయితే, తిరుపతి లడ్డు గురించి ఆయన వేసిన ట్వీట్ కనుక చూసినట్లయితే మీ అందరికీ ఏమనిపిస్తుందో తెలియదు, కానీ చాలామందికి అయితే నవ్వు వస్తుందని చెప్పాలి. కొంతమంది కోపం కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకనంటే గత 100 రోజులుగా జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, ఇసుక అవినీతి కావచ్చు, వైసీపీ కార్యకర్తల ప్రాణాలని తీసుకునే ఒక 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 యజ్ఞంలాగా వైసీపీ కార్యకర్తలను చంపటం కావచ్చు, చిన్నపిల్లల దృశ్యం కావచ్చు, చిన్నపిల్లలని రేప్ చేసి చంపటం కావచ్చు, విజయవాడకు సంబంధించినటువంటి గుడ్లవల్లేరు ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి కావచ్చు, నిన్నగాక మొన్న జరిగినటువంటి అఘాయిత్యం దాని గురించి కావచ్చు, మరెంతోమంది పిల్లల చావుకు కారణమైనటువంటి రకరకాలటువంటి అఘాయిత్యాల గురించి కావచ్చు, విజయవాడ వరదల గురించి కావచ్చు, అంతెందుకు వాళ్ళ పార్టీలో అతనికి ముఖ్య ప్రియమైన అనుచరుడు, అతని అనుయాయుడైనటువంటి తమ్ముడైనటువంటి జానీ మాస్టర్ గురించి కావచ్చు, ఒక్క ట్వీట్ కానీ, ఒక్క మాట కానీ, ఒక్క స్పందన కానీ లేని ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు లడ్డూ గురించి, తిరుపతి లడ్డూ గురించి, కల్తీ జరిగిందో లేదో తెలియని ఒక లడ్డూ గురించి మాట్లాడుతూ బీజేపీని ఇంప్రెస్ చేయాలి, బీజేపీ యొక్క మత ఛాందసవాదుల మద్దతు కూడగట్టుకొని వారందరినీ తన వైపు తిప్పుకోవాలి అనే ఒక రకమైనటువంటి భావజాలంతో సనాతన ధర్మం అనే ఒక మిథ్యని, ఎక్కడా లేనటువంటి ఒక మిథ్యని తన నెత్తి మీద ఎత్తుకొని ఈ పవన్ కళ్యాణ్, ఈ మత ఛాందసుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ సైకో పవన్ కళ్యాణ్, ఈ మత్తు పదార్థాలకు బానిసల కొంతమందితో తిట్టించుకునే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇప్పుడే సడన్గా 100 రోజుల తర్వాత కళ్ళు తెరిచి మాట్లాడటం అనేది చూస్తుంటేనే నవ్వు రాకమంది మనకి.